చైనాలో చైనా భాషలోనే నడుస్తుంది, జపాన్లో జపనీస్ భాషలోనే ఉంటుంది, అమెరికాలో అమెరికా భాషే ఇంగ్లీషు, వాళ్ళ బోధన, బ్రిటన్లో వాళ్ళ భాషే అక్కడ కార్యకలాపాలు. మన దేశంలో భిన్న భాషలు భిన్న జాతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరి మాతృభాష వాళ్ళు నేర్చుకుంటూ దాంట్లో పరిపూర్ణత సాధిస్తూ, ఎందుకంటే మాతృభాష వదిలేసి చుట్టూ ఇంగ్లీష్ మీద పడుతున్నాం కాబట్టి అది నేర్చుకుంటూ ఇంకో 2 భాషలు నేర్చుకోండి అన్నారు. దీన్ని మోడీ మీద ద్వేషంతో దేశం మీద ద్వేషం కిందకు మారుస్తున్నారు. మనకి ఇది అసలు ఎందుకు మోడీ ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు, ఎందుకు అమిత్ షా దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటే, మన వాళ్ళందరూ చదువుతున్నప్పుడే అమెరికాకి పోదామా, బ్రిటన్కి పోదామా, సింగపూర్ పోదామా అనే టైపులోనే ఆలోచిస్తున్నారు. ఎందుకని? పక్క రాష్ట్రానికి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు, ఎక్కడికంటే ఎక్కువ వస్తాయి అనుకోవడానికి ఏం లేదు అక్కడ.